రేవంత్ అన్న సీఎం పదవి చేతబట్టిన కాన్నుంచి ఎప్పుడు బయటికి వచ్చి మాట్లాడినా రాష్ట్రం అప్పుల కుప్పైంది. 7 లక్షల కోట్ల అప్పని ఓపారి, 8 లక్షల కోట్ల అప్పని ఓపారి. ఇట్లా సీఎంతోనట్టుగా మంత్రులు, షేపార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు కూడా ఏడుకోయినా కూడా సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిందని బీఆర్ఎస్ పార్టీల మీదకి గరమవుతున్నారు. అసలు ఇప్పుడు ఏడుకోయినా కూడా అప్పులు పుడతలేవు మనకు. తెలంగాణ నుంచి పోయినోళ్లను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క యూతున్నారని మొన్నట్లనే సీఎం రేవంత్ అన్న కూడా అన్నాడు కదా. ఈ అప్పుల ముచ్చట మీద ఇవాళ ఎంపీ ఈటల రాజేందర్ అన్న గిట్ల మాట్లాడిండు. ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు 4,63,583 కోట్లు. రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే. చాలా మంది మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా. అది 77,333 కోట్లు. 77,333 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది. ఇవాళ 2024-25లో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు 4,63,583 కోట్లు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైందని మాట్లాడుతున్న సీఎం రేవంత్ అన్నకు మూతోడు జవాబిచ్చేందుకే రాష్ట్రం ఏర్పాటైన కాడ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆమ్దాని ఎంత వచ్చింది, ఖర్చు ఎంత పెడుతున్నది, తెలంగాణకు అప్పులు ఎన్ని ఉన్నాయనేది మొత్తం వివరాలన్నీ చెప్పిండు ఎంపీ ఈటల రాజేందర్ అన్న. రాష్ట్రానికి వచ్చే సంత ఆదాయం 2014-15 సంవత్సరంలో 30,000 కోట్లుంటే ఇప్పుడు 1,30,000 కోట్లకు పెరిగింది. ఇక ట్యాక్స్ లేని ఆమ్దాని కూడా 2014 నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉన్నది. ఇంత గొప్పగా ముంగడికి పోతున్న రాష్ట్రం దివాలా తీసిందని ఎట్లా మాట్లాడతారని గరానికి వచ్చిండు ఈటల రాజేందర్ అన్న. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్ కించి తీసి చెప్తున్న లెక్కలే. వీటి గురించి ఎక్కడనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని సవాలేసిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఆర్థిక శాఖ మొదటి మంత్రిగా పనిచేసిన ఎంపీ ఈటల రాజేందర్ అన్న ఇప్పుడు పార్టీ మారినా కూడా అప్పటి లెక్కలన్నీ బరాబరి చెప్పిండు. ఇక ఇవే లెక్కలు అటు మాజీ మంత్రి హరీష్ రావు సారు, కేటీఆర్ కూడా చెప్తున్నారు. కాకుంటే సీఎం తోనట్టుగా మంత్రులంతా పోయిన సర్కారు బొచ్చడాన్ని అప్పులు చేసింది. వాళ్ళు చేసిన అప్పులు చేయబట్టే ఇప్పుడు రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే పైసలు కూడా ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు. ఈ అప్పుల మీద అధికారంలో ఉన్నోళ్ళు ఒక మాట, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంకో మాట మాట్లాడుతున్నారు. మరిగా ఎవరి మాటలు నియమో ఎవరి మాటలు అబద్ధాలో తెలవాలంటే సర్కారే అసెంబ్లీలో చర్చ పెట్టాలంటున్నారు ఈ అప్పుల లెక్కలు అర్థంగా నోళ్ళు. చూడాలి మరి వచ్చే అసెంబ్లీ సమావేశాలల్లో ఈ అప్పుల లెక్కల గురించి సర్కారు ఏం చెప్తుందో.